గతంలో 500, రూ. 1000 నోట్‌ని ఒక్కసారిగా డీమానిటైజేషన్ పేరుతో రద్దు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోడీ గవర్నమెంటు, ఆ టైంలో జరిగిన ఇబ్బందికరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని తర్వాత రూ. 2000 నోట్‌ను ఉపసంహరించే క్రమంలో క్రమక్రమంగా కొన్ని సిరీస్‌లను ఉపసంహరిస్తూ బ్యాంక్‌కి మొత్తం రూ. 2000ని రాబట్టింది. సో టోటల్‌గా రూ. 2000 నోటు పూర్తి స్థాయిలో రద్దయింది. మొదట్లో డీమానిటైజేషన్ అప్పుడు 500, రూ. 1000 రద్దు చేస్తూ రూ. 2000 నోటు ఎందుకు ప్రవేశపెట్టారు? ఇది చాలా అసంబద్ధంగా ఉందన్నారు. కేవలం అది తాత్కాలిక ట్రాన్సాక్షన్స్ కోసమే అప్పుడు ప్రవేశపెట్టారు. తర్వాత దాన్ని క్రమక్రమంగా రద్దు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న వార్తల ప్రకారం బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్ అశ్వని రాణా చెప్తున్నారు అనే ఆయన పేరుతో విడుదలైన ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. రూ. 500 నోట్‌ను కూడా రద్దు చేస్తారు. అయితే రూ. 500 నోట్‌ని గతంలో చేసిన డీమానిటైజేషన్‌గా లాగా ఒక్కసారిగా హఠాత్తుగా కాకుండా కొన్ని సిరీస్‌ల్ని క్రమక్రమంగా ఉపసంహరిస్తూ, కొత్తవి ఏమీ ప్రింట్ చేయకుండా కొన్ని సిరీస్‌లను ఉపసంహరిస్తూ వాటిని మళ్ళీ బయట మార్కెట్‌లోకి వెళ్ళనీయకుండా 2026 నాటికి పూర్తి స్థాయిలో రూ. 500 రద్దు చేసేసి 200, రూ. 100 మాత్రమే చలామణిలో ఉంచే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుందని బ్యాంకింగ్ ఎక్స్‌పర్ట్ అశ్విని రాణా చెప్తున్నారు. ఈ ఒక్కసారిగా ఈ డీమానిటైజేషన్ తరహాలో చేయకపోవడం వల్ల ప్రజలకు పెద్ద అసౌకర్యం కలగదని కూడా భావిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని అరికట్టడం, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని తగ్గించడం, ఈ డిజిటల్ చెల్లింపుల్ని పెంచడం అని చెప్పేసి ఆయన అంటున్నారు.